సీఎం రేవంత్ రెడ్డి మరోసారి జిల్లాకు రానున్నారు. ఈ నెల 10వ తేదీన చింతకాని మండలం జగన్నాథపురం క్రాస్ రోడ్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేసి, అందులో రైతు భరోసా నిధులను చివరి విడత నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి మరోసారి మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద నిర్మించనున్న గోద్రేజ్ సంస్థ నిర్మించనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవానికి రానున్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా ఆ సంస్థ గోద్రేజ్ సంస్థతో చేసుకున్న ఎంఓయు ఒప్పందం ప్రకారం 500 కోట్లతో ఇక్కడ గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రాకేష్ స్వామి ప్రెసిడెంట్ రాకేష్ స్వామితో ఎంఓయు చేసుకొని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 46,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతుంది. 11,118 మంది రైతులు 46,000 ఎకరాల్లో ఇప్పటికే జిల్లాలో 46,000 ఎకరాల్లో 1,118 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ఇప్పటికే అశ్వరావుపేటతో పాటు అశ్వరావుపేట, దమ్మపేట మండలం అప్పాజీపేటలో కూడా ఇప్పటికే ఆయిల్ పామ్ ఇండస్ట్రీస్ను ఏర్పాటు చేసి ప్రాసెసింగ్ యూనిట్లను సైతం ఏర్పాటు చేశారు. గోద్రేజ్ సంస్థకు ఏలూరు జిల్లాలో సైతం 3 ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీల ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. దీంతో ఇక్కడ కూడా అంజనాపురం వద్ద కూడా ఏర్పాటు చేస్తే సుమారు 46,000 ఎకరాల్లో సాగు అవుతున్న ఆయిల్ పామ్కు క్రషింగ్కి సులభతరం అవుతుంది. రానున్న రోజుల్లో ఆయిల్ పామ్ సాగు మరింత పెరిగే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్యలు తీసుకొని ఇప్పటికే అధికారులతో మాట్లాడారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 20న అంజనాపురం రానున్న నేపథ్యంలో ఇప్పటికే కలెక్టర్ టిఎస్ దివాకర ఇప్పటికే అంజనాపురం సందర్శించి గోద్రేజ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సైతం ఆదేశించారు. అదేవిధంగా పోలీస్ శాఖను సైతం భద్రత కట్టుదిట్టంగా చేయాలని పోలీస్ శాఖను సైతం ఆదేశించారు. అక్కడ బహిరంగ సభకు సంబంధించి రైతులు కూడా వస్తున్న నేపథ్యంలో గ్యాలరీలు, విఐపి గ్యాలరీతో పాటు మీడియా గ్యాలరీ, రైతులు కూర్చునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి జిల్లాకు రానున్న నేపథ్యంలో మరింత జిల్లాకు ఏమన్నా వరాలు కురిపిస్తారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కెమెరామ్యాన్ నాగేందర్తో హరీష్, ఆర్టీవీ, ఖమ్మం నుండి.